మీద చర్చ జరిగింది. మొదటి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఆనాడు దేశ స్వతంత్రం కోసం స్ఫూర్తిని నింపి భారతదేశం యొక్క భావజాలాన్ని ప్రపంచం నలుమూలలకు తెలియజెప్పడానికి, స్వతంత్ర భావజాలాన్ని వ్యాప్తి చెందించడానికి ఆ పత్రికను ప్రారంభించి ఆ స్ఫూర్తిని జవహర్ లాల్ నెహ్రూ గారు కొనసాగించి దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత కూడా ఆ స్ఫూర్తిని కొనసాగించాలన్న ఉద్దేశంతో వారి మునిమనుమడి హయంలో రాహుల్ గాంధీ గారి సమయంలో కొంతకాలం మధ్యలో మూతపడ్డ ఆ పత్రికను దేశం యొక్క సమైక్య స్ఫూర్తిని, సహజీవన స్ఫూర్తిని, ఒక సెక్యులర్ భావజాలాన్ని విధ్వంసం చేయడం ద్వారా మెజారిటీ మైనారిటీల మధ్యలో చిచ్చుపెట్టి దేశం యొక్క సమైక్యత, సమగ్రతను దెబ్బతీయడానికి బీజేపీ అధికార దాహంతో చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి 2008 సంవత్సరంలో యంగ్ ఇండియా అనే సంస్థకి ఈ నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన ఆస్తులను, బాధ్యతలను బదిలీ చేసి తిరిగి ఆ పత్రికను ప్రజలకు చేర్చాలన్న ఆలోచనతోటి ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈరోజు జాతీయ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో పత్రికలు, ప్రసార సాధనాలు వ్యక్తి భజన, పార్టీలకు అనుకూలంగా, ప్రతిపక్షాలకు, దేశ సమగ్రతకు, స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రకరకాల భావజాలాన్ని, ముఖ్యంగా బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా విద్వేషాలను రెచ్చగొట్టి ప్రాధాన్యత లేని అంశాలను కూడా తీసుకొచ్చి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి, ఒక జాతీయ భావజాలాన్ని భావవ్యాప్తి చేయడానికి రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రయత్నం చేసినారు. యంగ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఈ పత్రికను తిరిగి పునః ప్రారంభించి ప్రజలకు చేరువ చేసి దేశం నలుమూలల దేశ సమగ్రతను కాపాడడానికి ప్రయత్నం చేయడానికి గాంధీ కుటుంబం ముందుకొచ్చింది. దానికి మోడీ, అమిత్ షా భయపడి సుబ్రహ్మణ్య స్వామి గారు పెట్టిన తప్పుడు కేసు 2012లోనే విచారణకు వచ్చినప్పుడు కాంగ్రెస్ అధికారం ఉండే, కావాలనుకుంటే ఆ కేసును ఉన్న పలంగా మూసేసే అధికారం ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండే. కానీ రాహుల్ గాంధీ గారు ఇందులో అనా పైసా చేతులు మారలేదు, అనా పైసా దుర్వినియోగం జరగలేదు. దేశం యొక్క స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పునఃప్రారంభించాలనుకున్న నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఎలాంటి అవకతవకలు, ఆర్థిక లావాదేవీలు జరగలేదు. కాబట్టి ఈ విషయంలో ఏ విచారణ సంస్థ విచారణ చేసినా మనకు వచ్చే ఇబ్బంది లేదు, పారదర్శకంగా విచారణ జరగనియండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా విచారణ సంస్థలను విచారణ చేయడానికి అవకాశం ఇచ్చారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి దిగిపోయిన తర్వాత విచారణ సంస్థలు 2015లో ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఇందులో ఆర్థిక లావాదేవీలే లేవు, ఒక సంస్థ నిర్వహించిన పత్రికకు సంబంధించిన మొత్తం ఆస్తులు, ఆ నిర్వహణకు సంబంధించిన వాటిని ఇంకొక సంస్థకు బదిలీ చేసినరు, ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2015లో ఆ కేసును క్లోజ్ చేయడం జరిగింది. కేసు క్లోజ్ చేసిన రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు.
ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురి చేయడానికి కొత్త అధికారిని తీసుకొచ్చి ఆ కేసును తిరిగి విచారణ చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఆ విచారణ ముసుగులో ఇవాళ గాంధీ కుటుంబానికి ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ దేశ స్వతంత్రం కోసం మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్ లాల్ నెహ్రూ గారు జైళ్ల పాలైన శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించినరు, చివరి రక్తపు బొట్టు వరకు దారబోసినరు. ఆ తర్వాతి తరం శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి రాష్ట్రపతి ప్రధానమంత్రులయ్యే అవకాశం వచ్చిన 1991లో రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్రపతి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా ఆ పదవులను తీసుకోకుండా మేధావులను, విజ్ఞులను, సామాజిక న్యాయాన్ని అమలు చేస్తూ సగటు భారతీయులను ఈ దేశానికి రాష్ట్రపతులుగా, ప్రధానమంత్రులుగా నియమించి పదవి త్యాగాలకు మారు పేరుగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల ముందు ఒక గొప్ప గౌరవాన్ని పొందుతున్న సందర్భంలో ఏ గౌరవం లేని మ్యానిపులేషన్సే ప్రాతిపదికగా పెట్టుకొని అబద్ధాల పునాదుల మీద నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఆ అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలని సమాజంలో అత్యంత గౌరవాన్ని పొందుతున్న సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఈడీ అధికారుల ముందు విచారణకు పిలవడం ద్వారా ఆ కుటుంబాన్ని అవమానించి, కించపరిచి ప్రజల ముందల దోషులుగా నిలబెట్టాలని కుట్ర చేసి ఈరోజు ఈడీ అధికారులు మూతబడిన కేసును తిరిగి పునః విచారణ ప్రారంభించి శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఆర్థిక లావాదేవీలు జరగలేదు. ఎక్కడైనా విదేశాలలో సొమ్మున్నా లేకపోతే ఈ దేశంలో అక్రమంగా సొమ్ము సంపాదించి నేరానికి పాల్పడిన సొమ్మును ఇతర దేశాలకు బదిలీ చేసినప్పుడు లేదా ఇతర దేశాలలో నేరానికి పాల్పడి సంపాదించిన సొమ్ముని ఈ దేశానికి బదిలీ చేసుకున్నప్పుడు మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేయగలుగుతుంది. అంటే నేరానికి పాల్పడ్డ సొమ్ము చేతులు మారాలి. ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో సొమ్ము లేదు, చేతులు మారలేదు, ఆర్థిక లావాదేవీలు లేవు. ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ నిర్వర్తిస్తున్న పత్రిక నిర్వహణ మూతబడడంతో కాంగ్రెస్ పార్టీ యంగ్ ఇండియా పేరు మీద నేషనల్ హెరాల్డ్ పత్రికను తిరిగి ప్రారంభించి దేశ సమగ్రతను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసినారు. దేశ సమగ్రత గురించి, ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వివరించే ప్రయత్నం చేసి నేషనల్ హెరాల్డ్ ద్వారా ఈ ప్రయత్నాన్ని చేస్తున్నారు. కాబట్టి మోడీ, అమిత్ షా గారు భయపడి ఈ పత్రికను మూయించాలనే కుట్రతోటి, గాంధీ కుటుంబాన్ని బెదిరించాలనే ఆలోచనతోటి అక్రమ కేసులు పెట్టి ఈడీ నోటీసులు ఇచ్చి ఈరోజు ఈడీ ముందుకి గాంధీ కుటుంబాన్ని పిలవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, శ్రీమతి సోనియా గాంధీ గారికి కరోనా రావడం వల్ల ఈ నెల 8 తారీఖు నాడు హాజరు కావాల్సిన శ్రీమతి సోనియా గాంధీ గారు 23 తారీఖు నాడు ఈడీ ముందు హాజరవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఈలోగా రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన ఈడీ నోటీసుకు సంబంధించి 13 తారీఖు నాడు ఈడీ అధికారుల ముందు రాహుల్ గాంధీ గారు హాజరవ్వడానికి నిర్ణయించుకున్నారు. అక్రమంగా, అన్యాయంగా గాంధీ కుటుంబం మీద కక్ష సాధింపు ధోరణిలో భాగంగా ఈడీ అధికారుల ముందుకు రాహుల్ గాంధీ గారిని రప్పించి అవమానించే కుట్ర ఏదైతే జరుగుతుందో ఈ కుట్రను దేశ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉన్నది. భారత పౌరులందరికీ స్ఫూర్తినిచ్చి ప్రజాస్వామ్యాన్ని ఇప్పించి విదేశీ పాలన నుంచి విముక్తి కలిగించిన గాంధీ కుటుంబాన్ని అవమానించడం ద్వారా, కించపరచడం ద్వారా పైశాచిక ఆనందం పొందుతున్న నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత సగటు ప్రతి భారతీయుడి మీద ఉన్నది. అందుకే భారతదేశం మొత్తం స్పందిస్తున్నది. 13 తారీఖు రోజు ఢిల్లీలో
ఎక్కడైతే ఈడీ ఆఫీస్కు రాహుల్ గాంధీ గారిని పిలిచిండ్రో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభలో లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు, ప్రజాస్వామికవాదులు, గాంధీ కుటుంబం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ గారితో పాటు సంఘీభావంగా ఏఐసిసి ఆఫీస్ నుంచి ఈడీ ఆఫీస్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి రాహుల్ గాంధీ గారు అధికారుల ముందు హాజరై వారి బయటకు వచ్చే వరకు అక్కడ ఈడీ ఆఫీస్ ముందునే శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని కొనసాగింపులో భాగంగానే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న ఈడీ ఆఫీసుల ముందు, ప్రతి రాష్ట్రంలో ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలో ఈడీ ఆఫీసుల ముందు ఢిల్లీలో ఏ విధంగా అయితే జాతీయ కాంగ్రెస్ కార్యక్రమాన్ని తీసుకున్నదో అన్ని రాష్ట్రాలలో, అన్ని కేంద్ర ప్రాంతాలలో అదే కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 13 తారీఖు నాడు ఉదయం నక్లెస్ రోడ్డులో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళగా ప్రపంచంలోనే పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని నెక్లెస్ రోడ్డులో 13 తారీఖు రోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామిక వాదులందరూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, గాంధీ కుటుంబం యొక్క అభిమానులందరూ కూడా అక్కడికి వచ్చి ఉదయం 10 గంటలకు అక్కడికి వచ్చి అక్కడ ఒక ప్రతిజ్ఞ చేసి ఇందిరాగాంధీ గారి సాక్షిగా అక్కడి నుంచి బషీర్బాగ్లో ఉన్న ఈడీ ఆఫీస్ వరకు పాదయాత్ర చేస్తూ శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం నుంచి తెలుగు తల్లి విగ్రహం ద్వారా, అదేవిధంగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్బాగ్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పక్కనే ఉన్న ఈడీ ఆఫీస్ ముందుకు వచ్చి నిరసన కార్యక్రమం తెలపాలని చెప్పి ఈరోజు సమావేశంలో మేము నిర్ణయించుకోవడం జరిగింది. అందుకే తెలంగాణ సమాజానికి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు 13 తారీఖు రోజు ఉదయం 10 గంటలకు శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం నెక్లెస్ రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి పాదయాత్ర ద్వారా శాంతియుతమైన వాతావరణంలో ప్రజాస్వామిక పద్ధతిలో నరేంద్ర మోడీ, అమిత్ షా గారి వైఖరికి నిరసనగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి దేశ స్వతంత్రం కోసం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఈ రాష్ట్రానికి శ్రీమతి సోనియా గాంధీ గారికి పేగుబంధం ఉన్నది. ఈ రాష్ట్రం సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం వల్ల సువర్ణ అక్షరాలతో లిఖించదగిన శాసనం చేయడం వల్ల నరేంద్ర మోడీ గారి మాటల్లోనే పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఏర్పాటు చేసిండ్రని పార్లమెంట్ సాక్షిగా వారే ప్రకటించిండ్రు. అంత ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించే విధంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అమిత్ షా గారు అరాచకాలకు వ్యతిరేకంగా 13 తారీఖు రోజు నిరసన తెలుపుతున్నాం. కాబట్టి దీనికి సంపూర్ణంగా తెలంగాణ సమాజం అండగా నిలబడాలని కోరుకుంటూ అందరూ అక్కడికి తరలి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను పిలిపిస్తున్నాను. మేమందరం కలిసి ఆ తీర్మానం చేసుకున్నాము. ఆ రోజు అందరూ కూడా నెక్లెస్ రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి పాదయాత్రలో పాల్గొని రాహుల్ గాంధీ గారు ఎంతసేపు అయితే ఢిల్లీలో ఈడీ అధికారుల ముందు ఉంటాడో, ఈడీ ఆఫీస్లో కూర్చుంటాడో, మేము హైదరాబాద్ ఈడీ అధికారుల కార్యాలయాల ముందు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా అక్కడ కూర్చొని నిరసన తెలపాలి అని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీడియా మిత్రులను, తెలంగాణ సమాజాన్ని కూడా నేను కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.